Hi, I'm Dr. Teja, physiotherapist, acupuncturist, chiropractitioner and osteopathy practitioner. ఇంతకుముందు మనం తీసుకున్న టాపిక్స్లో మీకు ఈ వెన్ను నిర్మాణం గురించి కానీ ఈ లిస్థసిస్ అంటే ఈ వెన్నుపూసలు జరగడం గురించి కూడా చెప్పాను కదా. ఇప్పుడు అలానే మన దగ్గరికి ఏదైనా ప్రాబ్లమ్ ఇప్పుడు సైటికా ప్రాబ్లం, ఇప్పుడు నవేడేస్ చాలా వరకు మనం వింటున్న ప్రాబ్లం సైటిక్ అని, అంటే ఈ కంప్రెషన్స్ అంటే ఈ L4 L5 నవేడేస్ వింటున్న ప్రాబ్లం ఈ డిస్కస్ మధ్యలో మనకి ఈ నరాలపైన ఒత్తిడి పడి కాళ్ళు అనేది తిమ్మిలు రావడం కానీ, మంట రావడం కానీ, బుద్ధి పారిపోవడం కానీ చూస్తున్నాం కదా. ఇప్పుడు దానికి మనం ఏమేమి టెస్టులు చేస్తాం ఇక్కడ క్లినిక్లోకి వచ్చిన తర్వాత అంటే మనం కామన్గా ఎక్స్రేస్ చూస్తాం, ఎంఆర్ఐస్ చూస్తాం. అలానే మనం ఎలాంటి ఎగ్జామినేషన్ చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ మనం మామూలుగా ఇప్పుడు కైరోప్రాక్టిక్లో ఏం చేస్తాం, మనం లింబ్ లెంత్ మెజర్మెంట్ చూస్తాం. ఇక్కడ అంటే బోత్ లెగ్స్ ఈక్వల్గా ఉన్నాయా, అంటే ఒక లెగ్ ఏమైనా షార్ట్ ఉందా అనేది మనం ఇక్కడ మామూలుగా చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఇలా మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. అలానే ఇప్పుడు దీంతో పాటుగా మనం ఈ స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటాం, SLR అంటాం. స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు రైట్ లెగ్ మనకి ప్రాబ్లం ఉంది. సో ముందుగా మనం ఏం చేస్తాం, ఈ లెఫ్ట్ లెగ్లో పైకి ఎత్తి అనేది లెగ్ చూడాలన్నమాట. ఈ లెగ్ అనేది మనం ఈ 30 degrees నుంచి 70 degrees మధ్యలో టెస్ట్ చేస్తాం కాలు పైకెత్తి. ఈ 70 degrees దాటిన తర్వాత నార్మల్గా ఉన్న లెగ్ కూడా మనకి ఈ వెనక కండరం హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ అయినప్పుడు ఈ హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెచ్ పెయిన్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత మన ఎఫెక్టెడ్ లెగ్ అంటే రైట్ లెగ్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ లెగ్ని మనం ఏం చేస్తాం, ఈ పైకి ఎత్తి చూడడం అనేది ఈ 30 degrees ఫస్ట్ మనం 30 degrees నుంచి 70 degrees పైకి ఎత్తినప్పుడు ఈ కాళ్ళలో పెయిన్ అనేది పెరుగుతుంది మనకి. ఎప్పుడైతే ఈ కాళ్ళలో పెయిన్ పెరుగుతుందో దీన్నే పాజిటివ్ SLR అంటాం, అంటే పాజిటివ్ స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ పాజిటివ్ అంటాం అన్నమాట. అలానే మనం ఇప్పుడు 40 degrees పైకి ఎత్తిన తర్వాత ఒక 10 degrees కిందకి తీసుకొని ఈ పాదాన్ని వెనక్కి వంపినప్పుడు సో ఇక్కడ మనకి లెగ్లో పెయిన్ అనేది రేడియేట్ అవుతుంది. దీన్నే లెసెక్స్ సైన్ అంటాం. ఈ SLR స్ట్రైట్ లెగ్ రేజింగ్తో పాటు ఈ లెసెక్స్ సైన్ కూడా చూడాలి. అంటే 40 degrees పైకి ఎత్తి దాని తర్వాత కొంచెం 10 degrees డౌన్ చేసి ఈ పాదాన్ని ఇలా వెనక్కి వంచినప్పుడు ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు లెగ్లో పెయిన్ ఎప్పుడైతే రేడియేట్ అవుతుందో దాన్ని మనం లెసెక్స్ సైన్ అంటాం. ఈ లెసెక్స్ సైన్ ఉందా చూపిస్తుందా, అలానే SLR పాజిటివ్ ఉందా లేదా అని చూసుకోవాలి. చాలా వరకు పేషెంట్స్లో ఏమవుతుందంటే మనకి ఇప్పుడు చూడండి ఇది 0 degrees మనకు ఓకే, మనం ఇలా ఒక 40-50 degreesకి వచ్చేసరికి కాళ్ళలో పెయిన్ పెరుగుతుందంటే ఇస్తే పాజిటివ్ స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటాం. అలానే ఈ లేదు కాళ్ళలో ఎటువంటి పెయిన్ పెరగట్లేదు, నడుములో పెయిన్ పెరుగుతున్నప్పుడు నడుములో మాత్రమే పెయిన్ పెరుగుతుంది, కాళ్ళలో పెయిన్ పెరగట్లేదు కాలు పైకి ఎత్తినప్పుడు అన్నప్పుడు సో దీన్ని ఫాల్స్ స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అంటాం అన్నమాట. సో SLR అనేది ఫాల్స్, ఇక్కడ మనకి ఫాల్స్ స్ట్రైట్ లెగ్ రేజింగ్ టెస్ట్ అనేది మనం చూసుకుంటాం. ఇప్పుడు మనకు పాజిటివ్ వచ్చింది అనుకోండి, దీని తర్వాత మనం చేసేది ఏంటంటే స్టాండర్డ్ న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ స్టాండర్డ్ న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్లో ఎలా చూస్తామంటే లైట్ టచ్, డీప్ ప్రెషర్, అలానే టెంపరేచర్, దాంతోపాటు పెయిన్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అలానే మనకి ఈ నర్వ్ ఎప్పుడైతే మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ స్టాండర్డ్ న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్లో దీంతోపాటు డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ అంటాం. ఈ డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ అనేది ఈ నీలో అలానే ఈ యాంకిల్లో చూస్తాం అన్నమాట, ఈ రిఫ్లెక్సెస్ ఎలా ఉన్నాయి అనేది. దాని తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏ నర్వ్ పైన కంప్రెషన్ ఉంది, ఏ నర్వ్ పైన ఈ డిస్క్ అనేది బయటకు వచ్చి ఒత్తిడి పడుతుంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L4 L5 ఈ డిస్క్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు L5 నర్వ్ పైన మనకి ఈ కంప్రెషన్ ఈ ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది. అలా కంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ L5 నర్వ్ రూట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఈ పాదాన్ని ఈ డార్సిఫ్లెక్సర్స్ అంటాం. ఈ డార్సిఫ్లెక్సర్స్ వీక్నెస్ అంటే ఈ పాదం ఈ బొటన్ వేలు ఈ వేలు కూడా మనకి ఈ వీక్నెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ కండరాలు అనేది బలహీనపడతాయి. అలానే దీంతో పాటు మనం అవుటర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లెగ్ ఇక్కడ సెన్సరీ ఇంపైర్మెంట్ ఏమైనా ఉందా అంటే సెన్సేషన్స్ ఏమైనా తగ్గినాయా అనేది ఈ అవుటర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది లెగ్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెన్సేషన్స్ తగ్గినాయి, ఇక్కడ కండరాలు వీక్గా ఉన్నాయంటే సో L5 నర్వ్ అనేది డ్యామేజ్ అయింది, అంటే దెర్ ఇస్ ఎ డిస్ఫంక్షన్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో దీంతో పాటుగా మనం MRIs కూడా చూస్తాం. అలానే ఇలా ఎగ్జామినేషన్ అనేది చేస్తాం పేషెంట్ని. దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే కంప్లీట్గా స్పైన్ ఈ వర్టిబ్రేస్ అంటాం. మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. దీంతోపాటు మన స్పైన్ అంతా కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా వరకు 3-4 years నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ నెక్లో కావచ్చు, బ్యాక్లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్లో స్పాండిలైటిస్ ఉందంటే మనం కామన్గా ఎఫెక్ట్ అయ్యే పార్ట్ దాని తర్వాత నెక్కే. సో అందుకే మనం నెక్ నుంచి ఈ బ్యాక్ వరకు కూడా ఈ లంబార్ వరకు కూడా మనం ఇక్కడ స్పైనస్ ప్రాసెస్ అంటాం అన్నమాట. ఈ స్పైనస్ ప్రాసెస్ అంటే ఏంటంటే మనకి ఈ స్పైన్ బోన్స్ని వర్టిబ్రేస్ అంటాం, వీటి మధ్యలో ఉన్నదాన్ని డిస్క్ అంటాం. సో
ఈ వర్టిబ్రేకి ఈ వెనక వైపు ఉండే భాగాన్ని ఈ స్పైనస్ ప్రాసెస్ అంటాం. ఈ వీటిని ఆర్చ్లా ఉంది కదా, దీన్ని ట్రాన్స్వర్స్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ మనం ట్రాన్స్వర్స్ ప్రాసెస్ అనేది లంబార్లో ఫైండ్ అవుట్ చేయలేం మనకి. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఈ స్పైనస్ ప్రాసెస్, ఇది ఏమన్నా పక్కకు జరిగిందా ఇలా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అలానే నెక్ వరకు వస్తే మనకి నెక్లో మనకి ఈ స్పైనస్ ప్రాసెస్తో పాటు ఈ ట్రాన్స్వర్స్ ప్రాసెస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం పాల్పేట్ చేయగలుగుతాం, ఇక్కడ మనం ఫీల్ అవ్వగలుగుతాం. సో ఇలా మనం ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలి. సో ఇలా ఎగ్జామినేషన్ మనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం పేషెంట్కి థెరపీ అనేది ఇవ్వాలన్నమాట. అదర్వైజ్ బ్లైండ్గా మనం ఎటువంటి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకుండా, ఫిజికల్గా పేషెంట్ చూడకుండా, చెప్పాను ఈ రిఫ్లెక్సెస్ చూడకుండా, ఎస్ఎల్ఆర్ పాజిటివ్ కానీ ఈ లెసెక్స్ సైన్ కానీ చూడకుండా, వితౌట్ ఎంఆర్ఐస్, వితౌట్ ఎక్స్రేస్, అంటే ఎక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు ఓకే, క్రానిక్ పెయిన్ ఉన్నప్పటికీ కూడా మనం ఏమి చూడకుండా బ్లైండ్గా ట్రీట్ చేస్తే మాత్రం ఈ కాంప్లికేషన్స్ అంటాం. అంటే ఉన్న ప్రాబ్లం తగ్గడం కాకుండా ఇంకా పెరిగే అవకాశాలు చాలా మనకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకే మనం ముందుగా పర్ఫెక్ట్గా ఈ డయాగ్నోసిస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం అందుకే ఈ స్పైనస్ ప్రాసెస్ అంతా కూడా ఈ స్పైన్లో మనం చూసుకోవాలి. ఇంకొకటి, ఈ స్పైనస్ ప్రాసెస్ పక్కకు జరిగిందా, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, దాంతోపాటు ఈ స్పైన్ కర్వేచర్స్ అంటాం. అంటే ఈ స్పైన్ అనేది చాలా వరకు ఏమవుతుందంటే ఒక లెగ్లో పెయిన్ ఉన్నప్పుడు అన్ఎఫెక్టెడ్ లెగ్, అంటే ప్రాబ్లం లేని లెగ్ వైపు ఎక్కువ బరువేసి నడవడంతో చాలా వరకు స్పైన్లో చేంజెస్ రావడం చూస్తున్నాం కామన్గా. ఇప్పుడు నవేడేస్ కామన్గా స్కోలియోసిస్ అనేది ప్రాబ్లం అంటాం. అంటే లాటరల్ కర్వేచర్ ఆఫ్ ది స్పైన్, అంటే ఒకవైపు స్పైన్ అనేది వంగిపోతుంటుంది మనకి. సో అదేమన్నా ఎఫెక్ట్ అయిందా, ఇక్కడ స్కోలియోసిస్ చేంజెస్ ఏమైనా వచ్చినాయా, అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్లో. సో ఇవన్నీ మనం చూసుకొని ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సరిపడే మ్యానిపులేషన్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం అనేది మనకి తొందరగా తగ్గుతుంది. సో ఎప్పుడు మనం బ్లైండ్గా అనేది ట్రీట్ చేయకూడదు. సో అలానే మనం ఇది స్పైనస్ ప్రాసెస్ చెక్ చేసినప్పుడు ఈ స్పైన్ అలానే ఈ బోన్ కూడా మనకి ఈ లోపల ఏదైనా టెండర్నెస్ ఉందో చూడాలి. బోన్ పెయిన్స్ ఏమైనా వస్తున్నాయి ఈ మస్కులర్ పెయిన్స్తో. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఎంఆర్ఐస్ మనకి చాలా వరకు సపోర్ట్ చేస్తే దాంతోపాటు మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే మనం చూసుకుంటామో పేషెంట్కి హీల్ చేయడం అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. మనకి ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడుందో, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్లో చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డీజనరేటివ్ డిస్క్ డిసీజే కావచ్చు, స్లిప్ డిస్కే కావచ్చు, అండ్ డిస్క్ ప్రొలాప్సే కావచ్చు, అంటే వెన్నుపూస జరగడం, లిస్థసిసే కావచ్చు, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. సో ఏది ఉంది మనకి చాలా వరకు ఈ స్పైన్లో ఈ డిసీజెస్ ఉన్నప్పటికీ కూడా సిమ్టమ్స్ చాలా సిమిలర్గా, అంటే ఒకేలా ఉంటాయి అన్నమాట. సో అందుకే మనం ఏది ఉంది అనేది ముందుగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకు సాంబశివరావు గారికి ఒక 20 days నుంచి థెరపీ ఇస్తున్నామండి. సో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం, అంటే మన దగ్గరికి రాకముందు వచ్చిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, రాకముందు ఎంత ప్రాబ్లం అనేది ఆయన ఫేస్ చేశారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సాంబశివరావు గారిని అడిగి తెలుసుకుందాం అండి. ఆయనకున్న ప్రాబ్లం, అంటే మన దగ్గర రాకముందు ఎంత సమస్యతో ఆయన ఫేస్ చేశారు, ఆయన ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది, మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని డేస్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది అనేది. సాంబశివరావు గారు, మీకున్న సమస్య అండి ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య అనేది? 2 సంవత్సరాల నుంచి. 2 years నుంచి ఉంది. అంటే మీకు అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చేవి ఈ 2 years నుంచి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? సార్ ఒక 2 సంవత్సరాల నుంచి విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఈ కాళ్ళు మొత్తం బండబారిపోవటం, ఓకే, అరికాళ్ళు మంటలు రావటం, ఓకే, ఒక 5 నిమిషాలు నడవగానే ఇంకా నడవలేని పరిస్థితి. ఓకే, అంటే 5 నిమిషాలు అడగగానే కూర్చునేవారు? కూర్చునేవాడిని అక్కడ. మళ్ళీ 5 నిమిషాలు కూర్చుంటే తప్ప మళ్ళీ నడవలేని పరిస్థితి వచ్చేసింది. అంటే ఒక 5 నిమిషాలు అట్లాగే ఒకే చోట నుంచున్నా కానీ కాళ్ళు మొత్తం మొద్దుబారిపోవటం, ఆ పరిస్థితికి వచ్చేసింది సార్ అది. ఓకే, అంటే మొద్దుబారడంతో పాటు మీకు ఏమైనా అంటే స్ట్రెంత్ తగ్గినట్టు అనిపించదండి, అంటే బలం తగ్గినట్టు, పడిపోతున్నట్టు? అవునండి, అది కాళ్ళు ఊపేసి మనం పడిపోతాం అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది సార్. ఓకే, మరి ఇంత సమస్య ఉన్నప్పుడు మీరు వర్క్ చేసుకోగలిగారండి 2 years నుంచి? లేదు సార్, లేదు, చేయలేకపోతున్నాను. అంటే బయట నేను చేసే వర్క్ అయితే చేయలేకపోతున్నాను సార్. ఇంట్లోనే దరిదాపు ఇంట్లోనే ఉంటున్నా. ఓకే, చాలా చోట్ల హాస్పిటల్ తిరిగానండి, చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను, చాలా మెడిసిన్స్ వాడాను. మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది నీకు ఇది పరిష్కారం కాదు, దరిదాపు బ్యాక్ ఆపరేషన్ చేయాలితేనే దీనికి సర్జరీ చేస్తేనే మీకు ఉపయోగం తప్ప దీనివల్ల ఉపయోగం లేదంటే, ఈ సర్జరీ చేసిన వాళ్ళలో మా ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది దరిదాపు అసలు సక్సెస్ అవ్వక మూలన పడిన పరిస్థితి కూడా ఉండింది సార్ కొంతమంది. ఆ భయంతో నేను దాన్ని విరమించుకుని ఇట్లాగే మెడిసిన్, ఆ మెడిసిన్ వేసుకున్న 2 రోజులు కొంత బాగుంటాం, రిలీఫ్ ఉంటాం, మళ్ళీ మామూలుగానే అదే ఫీలింగ్ ఉంటుంది సార్. అది నా పరిస్థితి. అట్లా వేరే ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారండి? ఇది కాకుండా తీసుకున్నాను సార్. మళ్ళీ దీన్ని ఇంకో స్నేహితుడు నేను బెంగళూరులో కైరోప్రాక్టికల్ అని చెప్పి ట్రీట్మెంట్ అని చెప్పి అక్కడే తీసుకెళ్ళాడు. అది ఇప్పుడు తీసుకున్నారండి? అది తీసుకుని కూడా నేను దరిదాపు 1 year అవుతుందండి. 1 year అవుతాను. అక్కడ ఎన్ని డేస్ తీసుకున్నారు మీరు? అక్కడ 1 month అట్లా తీసుకున్నాను. దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు సార్. మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ టాబ్లెట్లు వేసుకోవడం, అట్లా కొంత చేసుకోవడం,
చేసుకోవడం ఆ పరిస్థితి వచ్చేసింది సార్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని డేస్ అయింది మీ ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ? సార్ అసలు మీ దగ్గరికి రావడానికి కూడా నేను ఒక రీజన్ చెప్పాలి సార్. నేను మీ దగ్గర రావడానికి కూడా యూట్యూబ్లో చూశాను సార్. మీ దగ్గరికి రావడానికి కూడా యూట్యూబ్లో తేజ డాక్టర్ గారని కొంతమంది నేను ఇంటర్వ్యూలు అవి చూసి ఇక ఆఖరి ప్రయత్నంగా సార్ దగ్గరికి వెళ్తే అసలు ఎట్లా ఉంటుంది అనేది అని తెలుసుకుని మీ దగ్గరికి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత 20 డేస్ నుంచి వైద్యం 20 డేస్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ మీరు కూడా ఆ రోజు నాకు మంచి సలహా ఇచ్చారు. అవసరం అయితే నా దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లు కూడా సంప్రదించిన తర్వాత నా దగ్గర వైద్యం చేయించుకున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే అండి ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా వరకు క్లినిక్స్లో ఏమవుతుందంటే డాక్టరే మాట్లాడతాడు, సో ఇదేనా ట్రీట్మెంట్ ఇన్ని డేస్లో తగ్గుతుందండి. సో ఇక్కడ మనకేంటంటే ఎవరైనా వచ్చినప్పుడు సో మనం లోపల చాలా పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. చాలా కేసెస్ చాలా స్టేట్స్ నుంచి వచ్చి ఉంటారు అండ్ లోకల్ కూడా ఉంటారు. సో మనం వాళ్ళని అడిగి ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకోమని చెప్తాం. అంటే మన దగ్గర నుంచి 10 డేస్ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, నిన్న మొన్న వచ్చి ట్రీట్మెంట్ థెరపీ తీసుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ రిజల్ట్స్ అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, అంటే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయని కూడా మన అదే విషయం నేను సాంబశివరావు గారిని కూడా మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఆ లోపలికి వెళ్ళి అడిగి తెలుసుకోమని చెప్పింది అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటండి, అంటే వాళ్ళు దాంట్లో మేము 1 మంత్ తీసుకున్న తర్వాత బాగా రిలీఫ్ వచ్చింది, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అన్న తర్వాత మీ దగ్గరికి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. అంతా నేను అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఓకే వచ్చాను సార్. 20 రోజుల నుంచి తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ 20 డేస్లోనే నాకు చాలా రిలీఫ్. ఇప్పుడు 100% ఎంత వరకు నేను మార్నింగ్ వాక్ కూడా చేస్తున్నాను సార్. వాకింగ్ 1 కిలోమీటర్ మినిమం వెళ్ళగలుగుతాను సార్. ఇప్పుడు ఈ 1 కిలోమీటర్ నడిచినప్పటికీ కూడా మీకు ఏమైనా ఇబ్బంది వస్తుందండి? అంటే అంత లేదు సార్, కొంత ఉంది. అది నిదానంగా మీరు కూడా చెప్పారు. ఖచ్చితంగా సార్. చాలా ముందు మీరు ఒక 10 అడుగులు నడవాలంటే లేదు సార్, 5 నిమిషాలు నడిస్తే మళ్ళీ 5 నిమిషాలు కూర్చునే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 1 కిలోమీటర్ హ్యాపీగా నడుస్తున్నాను. ఇప్పుడు ఈ నొప్పి తగ్గిందండి, నడుము నొప్పి తగ్గింది సార్. ఇప్పుడు ఈ కాళ్ళలో మంటలు వచ్చేది కదా, మంటలు తగ్గింది. ఇప్పుడు 100% ఎంత పర్సెంటేజ్ పెయిన్, ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఎంత బెటర్గా ఉంది? అంటే అసలు ఇంతకుముందు అయితే నైట్ పడుకుంటానికి కూడా పడుకుని కాళ్ళు ఎట్లా మనం మోల్డ్ చేసుకోవడానికి కూడా అంత భయం ఇది చేసింది కూడా నైట్ కూడా నిద్రపడుతుంది సార్. కాళ్ళు పెయిన్ నైట్ కూడా ఇప్పుడు హ్యాపీగా నిద్రపోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు పూర్తిగా తగ్గింది. పూర్తిగా తగ్గింది. ఇప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు హ్యాపీగా సార్, హ్యాపీగా మళ్ళీ నా డ్యూటీకి నేను వెళ్ళిపోవడం ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు రొటీన్ గా మీ యాక్టివిటీస్ 20 రోజుల్లోనే నాకు బాగా రిలీఫ్ కనపడింది. ఓకే, ఇంకేదన్నా మీ దయవల్ల ఇంకేదన్నా ఇంకా పొడిగిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాననేది ఓకే నా ఆలోచన సార్. యాక్చువల్లీ ఇంకొక 5 to 6 సెషన్స్ ఉన్నాయండి, ఎందుకంటే మళ్ళీ రియాక్టర్ అవ్వకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా వరకు ఏమవుతుందంటే థెరపీ చేసి పంపించేస్తారు, లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పారు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ స్పైన్ ఇష్యూస్ స్టార్ట్ అయిందంటే అది పోస్చర్ వల్లే కావచ్చు, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ నవేడేస్ చాలా కామన్, అవి కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది వీళ్ళకి థెరపీ అయిపోయిన తర్వాత, థెరపీ అవుతున్నప్పుడు కూడా. ఎందుకంటే మనకి బోన్ స్ట్రెంత్ తగ్గిపోతే ఈవెన్ థెరపీ ఇచ్చినప్పటికీ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది తగ్గకుండా దానికి సరిపడే న్యూట్రిషనల్ డైట్, అలానే పోస్చర్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ఇంకొకటి స్ట్రెస్ అసలు తీసుకోకూడదు. వీళ్ళలో చాలా వరకు అసోసియేటెడ్ సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం. ఆఫ్టర్ 6 months పెయిన్ కంటిన్యూగా ఉంటే డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ సిమ్టమ్స్. సో అందుకే మనము ఈ స్ట్రెస్ కూడా తగ్గించుకోమని చెప్తుండాలి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పినప్పటికీ కూడా చెప్తే ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గినవి, రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే మనం ఏది కూడా చెప్పకుండా ఓన్లీ జస్ట్ థెరపీ ఇచ్చి ఇప్పుడు తగ్గిందని పంపించేస్తే అది మళ్ళీ 2 రోజుల్లో పెరుగుతుంది, మళ్ళీ థెరపీ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో అది రియాక్ట్ అవ్వద్దు అంటే ఫస్ట్ మనం డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ అండ్ థెరపీ, అలానే మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ మనం చేసుకోగలిగితే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి మనకి. ఓకే సాంబశివరావు గారు, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.